మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ యాస్ట్రాలజర్ గొనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మణికంఠ గారు. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఈ నెల కలిసి రాబోతుంది? సో మనకి చంద్రగ్రహణం కూడా ఈ నెలలో ఉంది. ఓవరాల్గా ఈ నెల ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు? సో ధనుసు రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఈ సెప్టెంబర్ మంత్ నక్క తోక దొక్కారంటారు చూసారా, దానికి ఎగ్జాంపుల్ వీళ్ళే. అంటే వీళ్ళకి మనం చూసుకుంటే అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తుందండి. ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. అయితే గురు దృష్టి ఉండటంతో దాని యొక్క ఎఫెక్ట్ చాలామందికి పడలేదు, నార్మల్గానే ఉన్నారు. కానీ ధనుసు రాశి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో సింహరాశి వాళ్ళు ఉన్న, ఏలినాడు శని నడుస్తున్న కుంభరాశి కానివ్వండి, మీన మేషరాశులు ఉన్నా కానీ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇదే ధనుసు రాశి వాళ్ళకి నార్మల్గా ఉన్నారు. కాకపోతే కొంతమందికి వాళ్ళకి ఇండివిజువల్గా దశాభుక్తి బాగలేని వాళ్ళు కూడా ఆల్రెడీ కొంచెం మంది ఎఫెక్ట్ పట్టి ప్రెషర్ స్టార్ట్ చేసేసారు. అర్ధాష్టమ శని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఆల్రెడీ కొంతమందికి వచ్చింది. అయితే వీళ్ళకి లక్ ఏమంటేనండి, ఒకటి గురుదృష్టి ఉండటంతో అంతమంది ఎక్కువగా ప్రెషర్ పడలేదు. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, ఈ గ్రహణం ఇప్పుడు మనం ఏదైతే రాస్తారో సెప్టెంబర్ 7 ఉందో అది కూడా వీళ్ళకి అనుకూలంగా ఉందండి. అందుకని వీళ్ళు నక్కతోకం దొక్కాను. ప్లస్ వేరే 4 గ్రహాలు మారినాయండి ఇదే టైంలో. గ్రహణం తర్వాత ఈ 4 గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఒక బెస్ట్ టైంలో అట్లీస్ట్ ఇప్పుడు ఈ టైం నుంచి మన సెప్టెంబర్ నుంచి బిగినింగ్ నుంచి చూసుకుంటే అక్టోబర్ ఎండ్ వరకు మన దసరా పండుగ అయిపోయే వరకు కూడాను వీళ్ళకి చాలా బాగుంది. దసరా దీపావళి పండుగలు కూడా చాలా బాగుందని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇండివిజువల్గా ఎవరైనా కనుక మనం ఇది కనుక ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, బాగలేదు, ప్రాబ్లంగా ఉందంటే ఖచ్చితంగా ఒకసారి మనకి కన్సల్ట్ అయితే మనం ఇండివిజువల్గా చార్ట్ చూసి అలా ఎలా జరిగింది ఏంటని మనకి డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వచ్చు. తర్వాత మళ్ళీ ఏమన్నా పరిహారాలు అవన్నీ ఉంటే ముందుగానే పరిహారాలు అవి చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి మనం ఎస్కేప్ అయ్యేసి చక్కగా రక్షణ పొందవచ్చు అనమాట. ధనుసు రాశి కనుక మనం చూసుకుంటే ఇందులో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనుసు రాశి. పేరు బలం కనుక మనం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి యో, ఏ, భా, బీ, భూ, ధా, భా, ధా, భే లెటర్స్ అంతా కూడా మనకి ధనుసు రాశిలో ఉంటారు. మనం గ్రహ యొక్క స్థితిని కనుక గమనించుకుంటాం కాబట్టి సెప్టెంబర్ 17న సూర్యుడు మారుతున్నాడండి. వీళ్ళు వచ్చేటప్పటికి కన్యరాశిలో మారుతున్నారు. అదే కన్యరాశిలో బుధుడు 15వ తారీఖు మారుతూ ఉన్నారండి. మనకి శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 15వ తారీఖు, సేమ్ 15వ తారీఖు, 15వ తారీఖు సింహరాశిలో ప్రవేశిస్తున్నారు. కుజుడు తులారాశిలో వెళ్తూ ఉన్నారండి. ఇది 13వ తారీఖు సెప్టెంబర్. అంటే ఒక 13, 14, 17 తారీఖులో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. వీళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడు మారకముందు మనం సెప్టెంబర్ చూసుకుంటే సెప్టెంబర్ 15th ముందు ఒక రకం ఉంటుంది, సెప్టెంబర్ 15th తర్వాత 17th తర్వాత ఇంకొక రకం ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ ఈ టైంలో మారాయి అనమాట. మనం సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్ ప్రకారం కనుక మనం చూస్తే ఎలా ఉంటుందంటే ఫస్ట్ 15 days ఇలా చుట్టూ కొంచెం ఆటంకాలు కలిగిస్తూ ద్వేషపూరితమైన వాతావరణం, సంపదలతో కూడుకొని ఉంటుంది. అయితే సంపదలు అంటే వీటి చుట్టూ ద్వేషము, కొంచెం ఇబ్బందులు, తర్వాత ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. మనకి ఇది మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే క్రియాఫలం, భూలాభం, శేష సౌఖ్యం, శ్రీ సుఖాప్తి అని చెప్తారు సంస్కృతంలో. అంటే ఈ టైంలో క్రియాఫలం ఏదైనా పని కనుక చేస్తే దాంట్లో రిజల్ట్ వచ్చేస్తుంది. తర్వాత భూలాభం, రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ భూమికి సంబంధించిన వ్యవహారాల్లో, అగ్రికల్చర్కి సంబంధించిన వ్యవహారాల్లో చాలా లాభప్రదంగా ఉంటుంది. తర్వాత శేష సౌఖ్యం, ఆల్రౌండ్ హ్యాపీనెస్ ఉంటుంది. శ్రీ సుఖాప్తి, గెయిన్స్ ఫ్రమ్ లేడీస్ అండ్ ఉమెన్ ఆర్ స్త్రీలు మనకి చెప్తూ ఉంటారు. అది లేడీస్ అయితే గెయిన్ ఫ్రమ్ ది జెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఏ ప్రకారం కనుక చూసుకున్నా మనకి దీంతో పాటు గ్రహణం కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఈసారి చంద్రగ్రహణం వీళ్ళు ముందు రాబోయే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం నుంచి అవాయిడ్ చేసుకోవడానికి, తప్పించుకోవడానికి ఈ గ్రహణాన్ని ఒక పాజిటివ్గా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ప్లస్ వచ్చే ఒక 2 months కూడా చాలా అనుకూలంగా ఉంది ఏదైనా పని చేయడానికని మనం చెప్పుకోవచ్చు. ఒక బెస్ట్ టైం అని మనం చెప్పవచ్చు అనమాట. వీళ్ళకి లక్ వచ్చేటప్పటికి ఈ ప్రకారంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మనం డీటెయిల్స్ కనుక చూసుకున్నాం అనుకోండి, 10th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మనం డీటెయిల్స్ పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి, స్వధారోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజా దర్శనం, సుసల్లాపో, సుసౌఖ్యం అని చెప్తారు. అంటే అర్ధసిద్ధి ధనం ప్రకారం చాలా బాగుంటుంది, సదా ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రుల సమాగమం, బంధువులతోటి మిత్రులతోటి పార్టీల్లోనూ ఫంక్షన్లలో పార్టిసిపేట్ అవకాశం ఎక్కువ ఉంటుంది. రాజదర్శనం, సుసల్లాఫు అంటే మనకేం చెప్తారు, హయ్యర్ అఫీషియల్స్ కలిసిన లేదంటే పెద్దవాళ్ళని కలిసిన వాళ్ళ ద్వారా వీళ్ళకి లాభం వస్తుంది. వీళ్ళు ఏదైనా ప్రపోజల్ పెట్టినా, ఏదైనా కొత్తగా ప్రాజెక్ట్ పెట్టినా కానీ దానికి సానుకూలమైన స్పందన వచ్చి చాలా చక్కగా వీళ్ళకి సుసౌఖ్యం, మంచి కంఫర్టబుల్గా లగ్జరీగా ఉండే టైం అని మనం చెప్పుకోవాలి.
అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కడో ఒక చోట్ల ఇంటికి సంబంధించి బంధువులకు సంబంధించి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని మనం తెలుసుకోవాలి. అయితే కుజుడు ఇప్పటిదాకా మనం సూర్యుని చూసాం, చాలా బాగున్నారు. కుజుడు కూడాను వీళ్ళకి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పుకోవాలి. కుజుడు 11th హౌస్లో ఉండటంతో వీళ్ళకి ఏం చెప్తారంటే ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభకృత్ అని చెప్తారు. యత్న కార్యానుకూలత్వం, ఏకాదశికే కుజో అని చెప్తారు. 11వ ఇంట్లో కనుక కుజుడు ఉంటే ఏమవుతుంది, యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే అనుకూలంగా ఉంటుంది అని చెప్తారు. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాల్లో ఉంటారు గురుగారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మనం నక్షత్రాలు చూసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో ఫస్ట్ మూల నక్షత్రం కనుక చూసుకుంటే మనకి వీళ్ళకి క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, పరవాసం, ఫారిన్లో ఉండటం లేదంటే వేరే ఊళ్ళో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దేహపీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వీళ్ళకి క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, పరవాసం, ఫారిన్ రిలేటెడ్ వ్యవహారాల్లో కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళకి రోగము, దరిద్రము, దేహపీడనము అని చెప్తూ ఉంటారు. అంటే శారీరకంగా కొంచెం హెల్త్ ప్రాబ్లం, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, వస్త్రలాభము, పరవాసము అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి దరిద్రము అని చెప్తారు, అంటే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మనం కనుక చూసుకుంటే ఓవరాల్గా ఒక్క దేహపీడనము, హెల్త్ ప్రాబ్లమ్స్ తప్ప మిగతా అన్ని విషయాలు చాలా అనుకూలంగా ఉంది. ఒక బెస్ట్ టైం, ఎంత బెస్ట్ టైం అంటే చంద్రగ్రహణాన్ని కూడా వీళ్ళకి అనుగుణంగా మార్చుకునే అంత బెస్ట్గా టైంలో వీళ్ళు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. గ్రహణం కూడా ఏం చేయలేదు, అంత పాజిటివ్గానే చాలా వరకు ఉండదు. ధనస్సు కదండి, వీళ్ళ ధనస్సు దాటి గురి దెబ్బగేది ఏమంటారు, వీళ్ళని ఫేస్ చేసే అంత కెపాసిటీ ఎవరికి ఉండదు సార్. ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభకృతి అంటారు. ఆరోగ్యం ప్రకారం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, తర్వాత షాపింగ్లు చేస్తారు, ఓవరాల్గా అన్ని విషయాల్లో బాగుంటుంది. కుజుడు 11th హౌస్లో చాలా చాలా బాగా హెల్ప్ చేస్తాడు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించి, భూములకు సంబంధించి అన్ని విషయాలుగా, బంగారం కొనటం ఇలాంటి వ్యవహారాలన్నింటిలో వీళ్ళకి బాగా చాలా కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళకి 6th హౌస్లో దృష్టి ఉండటంతో శత్రువులపైన విజయము, లోన్స్ ఏమైనా కావాలి ఈ టైంలో లోన్స్ రావటం, లేదంటే వీళ్ళు ఎవరికైనా అప్పులు తీర్చాలంటే అప్పులు తీర్చడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. 2nd హౌస్లో దృష్టి ఉండటంతో ఫైనాన్స్ ప్రకారంగా అనుకోని విధంగా డబ్బును కోల్పోవాల్సి వస్తుంది. ఇది కొంచెం గమనించుకోవాలి. దొంగతనం జరగటం, తెలిసిన వాళ్ళే ఏదైనా వస్తువులు తీసుకొని వాటి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కుజుడు, శుక్రుడు వీళ్ళకి 9వ ఇంట్లో ఉన్నారండి. శుక్రుడు చాలా చాలా మంచి చేస్తాడు. 9వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి, స్వధర్మకృత్, చిత్తశుద్ధి, అభిష్టార్థ, నవమస్తేత్ భవేత్ భవేత్ భృగోవ్ అని చెప్తూ ఉంటారు. అంటే భృగుడు అంటే శుక్రుడు. ఈయన ఎక్కడ ఉంటే 9వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంట, వస్త్రలాభం, ఆరోగ్యం బాగుంటుంది, గురువుల యందు సద్భక్తి ఉంటారు, చిత్తశుద్ధి, ఇంట్యూషన్ చాలా ప్యూర్గా ఉంటుంది, మైండ్ అంతా చాలా ప్యూర్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ శుక్రుడు 9వ ఇంట్లో చూడటం వల్ల తర్వాత లవ్, రొమాన్స్ విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో, తర్వాత షార్ట్ ట్రావెల్స్ ఎక్కడికైనా ట్రావెల్ చేసినా కానీ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. మన బుధుడు కూడాను అగైన్ వీళ్ళకి 10th హౌస్లో ఉండటంతో బిజినెస్కి సంబంధించిన వ్యవహారాల్లో అన్నింటిలో చాలా బాగా కలిసి వస్తుంది. మీరు చూసారు కదండి, ఉన్న ఆల్మోస్ట్ అన్ని గ్రహాల్లో 5 గ్రహాలు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉన్నాయి, 2 గ్రహాలు న్యూట్రల్గా ఉన్నాయి, ఒక గ్రహం మేజర్గా శని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి అయితే ఆ శని కూడా గురు దృష్టి ఉండటంతో వీళ్ళకి అంత ఇబ్బంది ఉండదు అని మనం తెలుసుకోవాలండి. ఇది మనకి గ్రహం వైజు ఈ రాశుల వారికి. సరే గురుగారు, ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? సరే, మనకి ఏం చెప్తారంటే అండి, ధర్మార్థ కామ మోక్షాల్లో ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారండి, అందులో అసలు గ్రేట్నెస్ లేదు. ఎవరికి కొంతమంది జాబులు రావాలనుకుంటే ఏదో ఒక జాబ్ ఉంటుంది, కొంతమందికి జాబ్ చేసే యోగ్యత ఉండదు కాబట్టి సైలెంట్గా ఉంటారు. బట్ ఎవరైతే కష్టపడుతున్నారంటే వాళ్ళ పని వాళ్ళు ధర్మం చేస్తున్నారు కదా, నెక్స్ట్ బిగ్గెస్ట్ స్టెప్ ధనం రావాలి. ధనం కనుక రావట్లేదు అంటే సంథింగ్ రాంగ్, సీరియస్గా ఉంది. ఒకటి వీళ్ళకి కష్టపడటమా, ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు, కష్టపడినంత మాత్రం ధనం ఏమవుతుంది. కొంతమందికి ధనమే రాదు, కొంతమందికి వచ్చిన ధనం అలా ఖర్చు అయిపోతుంది. నెక్స్ట్ ధనం ఉంటుంది, వీళ్ళు ఎంజాయ్ చేయలేరు, వేరే వాళ్ళు దొంగిలించుకొని పోతూ ఉంటారు. కొంతమందికి ధనం ఉంటుంది, దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి వీళ్ళకి తెలియదు అనమాట. రకరకాల వాళ్ళు ఉంటూ ఉంటారు. ధనానికి సంబంధించి ఉండి ఒక ప్రాబ్లం, లేకపోతే ఇంకొక ప్రాబ్లం. ఆస్తులుండి కొడుకులు గొడవలు, ఒకటి ఆస్తులాగా కొడుకులు వదిలేసి వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. కానీ ఎవరైనా ధనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఈ రాశి వాళ్ళు ఒక బెస్ట్ టైంలోకి మనం వెళ్తూ ఉన్నాం. ఇక చతుర్మాసం నడుస్తూ ఉంది, శ్రావణ మాసం అయిపోయింది, పితృపక్షాలు, ఆ తర్వాత మళ్ళీ మనకి ఇవి వస్తాయి, నవరాత్రులు వస్తాయి. అక్కడ నుంచి మళ్ళీ మనకి శ్రావణం, ఇవి ఇంత మంచి రోజులు ఉన్నాయి. కానీ వీళ్ళు కనుక ఒక్కసారి కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేదా అమ్మవారి విశేష హోమం చేయించుకున్నా, వీళ్ళకి ఎలాంటి అప్పులున్నా, లేదంటే ఫైనాన్స్ రాకుండా ఉన్నా కానీ ఇందా మనం చెప్పుకునే ఫైనాన్షియల్ బాధల నుంచి బయటపడేసి చాలా స్మూత్గా ధన ప్రవాహం వీళ్ళకి వస్తుందండి.
ఇది ఒకటి చేయించుకోవాలి. ఇంకెళ్ళకి వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, శత్రువులు బాధ ఉందనుకోండి, సుదర్శన హోమం చేయించుకోవటం, మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవాలి. ఇంకొకటి ముఖ్యమైనది, వీళ్ళకి శని అర్ధాశ్రమ శని ఉంది కాబట్టి ముందుగానే, అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది పట్టలేదు కానీ ముందుగానే వీళ్ళకి శని గ్రహానికి జపం చేయించుకొని, ఓకే, అది జపాలు కనుక శనికి సంబంధించిన నివారణ కోసం జపాలు శని జపం కనుక చేయించుకుంటే ఆ ప్రాబ్లం రాకుండా, వచ్చిన ఆ ప్రాబ్లం ఎక్కువ వీళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఇంకా వేరే ఎవరికన్నా పెళ్లికి సంబంధించి కానివ్వండి, మ్యారేజ్కి సంబంధించి ఇలా అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, లేదంటే కన్యా పాశుపత అభిషేకం, ఇలా వాటికి సంబంధించిన వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసి చెప్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటం, లేదంటే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, చదువులో మధ్యలో డ్రాప్ అవ్వటం, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, అంటే ఇక్కడ మనం చెప్పడం కష్టం కాబట్టి మనకి వేదాల దగ్గర నుంచి, పురాణాల దగ్గర నుంచి, మంత్రశాస్త్రం దగ్గర నుంచి, మనకి తంత్రాల దగ్గర నుంచి ఎన్నో ఉపాయాలు, చిట్కాలు ఇవన్నీ చెప్పారు. అవన్నీ చక్కగా ముందు జ్యోతిష్యం చూపించుకొని వాళ్ళ గైడెన్స్ ప్రకారం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ పరిష్కారం వస్తుందండి. ఓకే, ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.